హలో హాయ్. ఆంధ్రప్రదేశ్లో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఇవాళ వార్తాపత్రికల్లో మంత్రివర్యులు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు అనే వార్త రావడం పైన ఈ వీడియోను విశ్లేషణ చేస్తున్నాను. జాబ్ క్యాలెండర్ ఉగాదికి అని అంటున్నారు. ఇది ఖచ్చితమైన సమాచారమేనా? పత్రికల్లోనే వచ్చేటువంటి సమాచారమా? 2 వస్తే ఏ ఏ కేటగిరీలో వస్తున్నాయి ఏంటనే వివరాలను మనం చూస్తున్నాం. ఇక్కడ నేను ఒకసారి చదివి వినిపిస్తున్నాను ఒకే ఒక్క నిమిషం. ఉగాదికి జాబ్ క్యాలెండర్, రాబోయే ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్టు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఇందులో రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రిమైనింగ్ అంతా మనకు అవసరం లేని మ్యాటర్ అనుకోండి. ఇందులో యూనివర్సిటీ ప్రొఫెసర్లు, డిఎల్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా అన్నాడు. అంటే ఇందులో ఏమేమి ఉండబోతున్నాయి నేను చెప్తున్నాను చూడండి. జాబ్ క్యాలెండర్లో ఫస్ట్ మనం కానీ చూసినప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ ఉగాదికి వస్తుందా అనే దాని గురించి వీడియో చివరిలో మాట్లాడదాం. జాబ్ క్యాలెండర్లో ఏమి ఉంటున్నాయి అనేది మనం చూస్తున్నాం. సో ఏమి ఈ పోస్టులు ఉన్నాయి అనేటువంటి అంశాలను మీరు చూస్తున్నారు. జనరల్గా అందరికీ ఆసక్తికరంగా ఎదురు చూసేది గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఇవి ఉంటున్నాయి. ఇక్కడికి ఒకటే అయింది. నెక్స్ట్ ఆ తర్వాత మనం చూడాల్సింది మంత్రివర్యులు చెప్పినట్లుగా డిఎల్లు, అదే రకంగా యూనివర్సిటీ పోస్టులు కూడా వస్తున్నాయి. యూనివర్సిటీ పోస్టులు 10 సంవత్సరాల నుంచి తలకిందలవుతుంది. దాని గురించి కూడా అన్నీ మాట్లాడదాం. యూనివర్సిటీ ఈ యొక్క పోస్ట్స్ రైట్. నెక్స్ట్ ఈ జాబ్ క్యాలెండర్లోనే డిఎస్సి కూడా ఉండబోతుంది. ఇక ఈ జాబ్ క్యాలెండర్లో సిడిపిఓ కూడా ఉండబోతుంది అని అంటున్నారు. ఈ జాబ్ క్యాలెండర్లో ఈఓ ఎండోమెంట్ ఆఫీసరు కూడా చేరుస్తాము అని అంటున్నారు. అయితే దీనిపైన ఒక క్లారిటీ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. శాఖలైతే క్లారిటీ ఇచ్చారు. ఈఓ అనేటువంటిది సచివాలయపు అభ్యర్థులతో నింపుతారని గతంలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ ఈఓ ఎండోమెంట్ ఆఫీసర్స్కి సంబంధించి మనకు క్లారిటీ డిపార్ట్మెంట్ ఇచ్చింది. ఇంకా ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది దీనిపైన కూడా. సో ఇవి కాకుండా పంచాయతీ కార్యదర్శి, గ్రూప్ 4, అలాగే కార్మిక శాఖలోను, విద్యుత్ శాఖలోను ఇట్లాంటి అనేకమైనటువంటి శాఖలు ఉన్నాయి. ఆ శాఖల్లో కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. సో రైట్, ఇప్పుడు మాట్లాడదాం మిత్రులారా. సో ఈ పోస్టులకు సంబంధించి అంటే ప్రభుత్వం పదే పదే ఈ జాబ్ క్యాలెండర్ గురించి ప్రకటిస్తోంది. ఇందులో డిపార్ట్మెంట్స్లో వివిధ ఉద్యోగాలకు సంబంధించి ఎక్సర్సైజ్ అవుతుందన్నమాట మాత్రం వాస్తవం. ఈ వీడియో చూస్తున్న వారిలో చాలామంది బంధువులు వివిధ శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి కూడా ఒక అవగాహన ఉంటుంది. అట్లా కూడా మీరు సెర్చ్ చేసుకోండి. అలాగే సో కాబట్టి ఇంకొక విశేషం ఏంటంటే సిడిపిఓ ఈఓకి నోటిఫికేషన్లు కూడా సిద్ధంగా ఆర్థిక శాఖ వద్ద ఉన్నట్టని కూడా మనకు సమాచారం ఉంది. ఈ రెండింటికి సంబంధించి ఇవన్నీ జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఇప్పుడేమో ఇవి కూడా జాబ్ క్యాలెండర్ కలుపుతాడేమో అన్నది ఇంకా అర్థం కాదు. కానీ ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయనేటువంటిది ధృవీకరించబడిన సమాచారం, అక్కడ ఉన్నటువంటి అంశాలు. సరే రైట్. సో ఏది ఏమైనప్పటికీ ఉగాదికి జాబ్ క్యాలెండరు అనేటువంటి అంశాలకు సంబంధించి మనకు స్పష్టంగా సో మంత్రివర్యులు ప్రకటించారనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. అయితే అభ్యర్థుల్లో ఏం సందేహాలు ఉన్నాయి? ఇలా చాలాసార్లు పత్రికలో వార్తలు వచ్చాయి. నిజమే, పత్రికలో చాలాసార్లు వార్తలు వచ్చిన మాట నిజమే. సో ప్రతిసారి వార్తలు వచ్చిన మాట నిజమే, ప్రతిసారి అది నిజం కాలేదన్నది మాట నిజమే. సో ఇప్పుడు ఏం జరుగుతోంది? సో ఇది ఫైనల్ స్టేజ్కి వచ్చేసిందన్నమాట వాస్తవంగా ఉంది. కాబట్టి ఇక అభ్యర్థులు ఈ అంశంలో వారి నిర్ణయాలు, వారి వివేకంతో పాటు ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది కరెక్ట్. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ గురించి వస్తున్నటువంటి అంశాలను నేను విశ్లేషణ చేయగలను, చెప్పగలను. కానీ ఒక ప్రభుత్వ స్థాయిలో ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్యులు నేరుగా ఎలా ప్రకటిస్తారో అలా ప్రకటించేటువంటి యొక్క హోదా కానీ అధికారం కానీ నాకు లేదు. కాబట్టి నేను ఈ విషయాలను ఎక్కడనేది మీ దృష్టికి తీసుకురావడం మాత్రమే నా
పాత్ర, దాన్ని ఫెసిలిటేటర్ రోల్ మాత్రమే నాది. సో, కాబట్టి ఇది. ఇంక నా రోల్ ఏందంటే మీకు ఎక్కడ సబ్జెక్ట్ ఎట్లా మీరు డెవలప్ చేసుకోవాలి, ఏ ఏ సబ్జెక్టులు ఎలా చూసుకోవాలి, ఎంత సమయాన్ని కేటాయించాలి, ఏ స్టాండర్డ్ బుక్స్ మీకు ఉపయోగపడతాయి, అది నా పాత్ర. అది నేను సమర్థవంతంగా చేయగలను. సో, రైట్ మిత్రులారా. సో, ఇది. సో, కాబట్టి మీరు అర్థం చేసుకోండి. సో, మనం అనేక సార్లు అదేదో చాలా సార్లు వాస్తవం కాదు అని అని మనం నిరాశ పడిపోక్కర్లేదు. నేను చెప్తున్న సలహా మీరు పాటిస్తారని అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి మన దరిద్రం బాలేకపోతే అన్నీ కమ్ముకొచ్చి, అన్ని నోటిఫికేషన్లు ఇచ్చి, అన్ని సమయం కూడా త్వరగా ముగించేటువంటి దరిద్రం కూడా ఉంటది. ఏది అయితే మన జీవితంలో జరగకూడదో అవే జరుగుతాయి. అది లైఫ్ ఫిలాసఫీ. మనము ఇక రాదు నోటిఫికేషన్ అని నింపాదిగా ఉంటే అలాంటి సమయంలోనే గబగబా నోటిఫికేషన్లు వస్తాయి. రిజల్ట్ కూడా వచ్చేస్తుంటది. అట్లా జరుగుతుంది. లేదు వచ్చేస్తుందని తొందరపడి మనం చదువుతున్నప్పుడు ఇక అప్పుడు రాదు. ఇది లైఫ్ ఫిలాసఫీ. ఇది బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను మిత్రులారా. ఇక ఈ ఈ అన్ని రకాలైనటువంటి అంశాలకు సంబంధించి శ్రీ మేఘన శిక్షణ సంస్థ తరఫున నేను మీకు అనేక సార్లు సందర్భాల్లో చూపించాను, చెప్తున్నాను. మీరు గమనంలోకి తీసుకుంటారు. సో, ఇక్కడ మీరు గాన చూస్తే ఇప్పుడు ఏపీ హిస్టరీ ఆన్లైన్ వీడియో క్లాసెస్ మీకు చాలామంది ఎప్పటి నుంచేనో ఇది కనీసం చాలా సంవత్సరాల నుంచి ఇది అడుగుతున్నారు. అందుకని ఇది ఒకటి. త్వరలో ఎకానమీ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తారు. మన ఎక్స్పర్ట్ యూట్యూబ్లో మీకు కొన్ని డెమోస్ పెట్టిన తర్వాత దాని గురించి మీరు మాట్లాడదాం. ఏపీ హిస్టరీ నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, మీరంతా వింటుంటారు కాబట్టి ఇంక దీని గురించి ఎట్లా మీరు చేయవచ్చు. అంతేకాకుండా మిత్రులారా, ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్ ఇది కూడా అందుబాటులోకి వచ్చేస్తుంది. ప్రతి బిట్టుకు ఆడియో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాం కాబట్టి దానికి కూడా దీనివల్ల ఒక ఎంటైర్ ఏపీ హిస్టరీని కనీసం 10 నుంచి 20 సార్లు విన్నట్టు అవుతుంది. నేను చాలాసార్లు చెప్పాను, శాతవాహనంలో 80 ఆడియోలు వస్తాయి. 80 ఆడియోలు అంటే ఎన్ని బిట్లు, ఎన్ని రకాలైన సమాచారం మీరు గమనిస్తారు మిత్రులారు. ఇవన్నీ మీరు చేయడానికి ఇక్కడ డెమో పీడిఎఫ్ అండ్ టెస్ట్ ఇక్కడ ఇచ్చిన నెంబర్కి చూడండి. అదే రకంగా మన యాప్ శ్రీ మేఘన థింక్ ట్యాంక్ డౌన్లోడ్ చేసుకుని అన్నీ చూడండి. వీటిలో అనేకమైనటువంటి వస్తున్నాయి. ఇవన్నీ చేయడానికి అదే రకంగా మనకు ఉన్నటువంటి అర్హత ఏంది అంటే అనేకమైనటువంటి మూల గ్రంథాలు అంటే స్టాండర్డ్ బుక్స్ని అర్థం చేసుకోండి. అవి మీకు బాగా అర్థం కావడానికి కంబంపాటి సత్యనారాయణ లేదా మనకి హిస్టరీ కాంగ్రెస్ పుస్తకాలు, అదే రకంగా తెలుగు అకాడమీ పుస్తకాలు, అదే రకంగా బిఎస్ హనుమంతరావు, రఘునాథరావు, సురవరం ప్రతాప్ రెడ్డి ఇట్లాంటివి, అలాగే లక్ష్మీకాంత్, డిడి బస్సు, అట్లాగే తెలుగు అకాడమీవి, సో ఇండియన్ ఎకానమీ, భారత ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, అదే రకంగా మనకు అనేకమైనటువంటి సైట్స్ నీతి ఆయోగ, ఆర్బిఐ, సో అదే రకంగా మనకు డిఆర్డిఓ, ఇస్రో, ఇట్లా సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇట్లా సో ఇలాంటివి అన్నింటి రకాలైనటువంటి పుస్తకాలు, దాదాపు 80 పుస్తకాలు మిత్రులారు. ఇది దాని యొక్క పుస్తక సమాచారం. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇట్లా తయారవుతేనే మంచి టెస్ట్ సిరీస్లు మనం తయారు చేసుకోగలము, మంచి యొక్క స్ట్రాటజీస్ని తయారు చేసుకోగలము. కనీసం ఎప్పుడు గమనించండి, 100 అంచనాలు మనం వేస్తే 10 మీరు 100 అంచనాలు వేయండి, ఈ బిట్ వస్తుంది ఈ బిట్ వస్తుందని. మీరు కూడా సెల్ఫ్గా కనీసం 10 చోట్ల మీరు క్లిక్ అవుతారు. నేను ఎక్కడో ఇంటర్వ్యూలో విన్నాను, ఒక పులి తన ఆహారం కోసం 20 నుంచి 25 సార్లు అటెంప్ట్ చేస్తే, అంటే వేట చేస్తే ఒక్కసారే క్లిక్ అవుతుందట. అంటే ఒక్కసారే వేటని అది చేయగలదు, తన ఆహారాన్ని తీసుకోగలదు. అట్లా మనం కూడా అంతేనండి. లాస్ట్ టైం మీరు గమనించింటారు, చాలా సందర్భాల్లో చెప్పాను. సో ఏపీ హిస్టరీలో చెప్పినట్టు ఇలా అని మనం ఈ రకమైనటువంటి అంచనా ఎలా వేయగలుగుతున్నాం? 3 దశాబ్దాల అనుభవం ఉండడము, అనేక రకాలైనటువంటి కృషి చేయడము అన్నది. ఇందులో శ్రీ మేఘన థింక్ ట్యాంక్ యాప్లో మీకు ఎన్ని పర్మిషన్లు వస్తున్నాయి ఇప్పుడు గ్రూప్ 2 కోర్సులు అంటే. సో మనకు టెస్ట్ సిరీస్లో 2కి పర్మిషన్ ఇస్తున్నారు. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సూపర్ స్ట్రాటజీ కోర్సెస్లో మనకి మెయిన్స్కి పర్మిషన్ వస్తుంది. అలాగే షెడ్యూల్స్, టార్గెట్స్ ఈ కోర్సులో కూడా ప్రిలిమ్స్, మెయిన్స్ 2కి పర్మిషన్ వస్తుంది. ఇక ఎప్పటికప్పుడు మీతో మాట్లాడాలని కొత్తగా 2 ఇంట్రడ్యూస్ చేశాను. ప్రిలిమ్స్కి ఆడియో ద్వారా సజెషన్స్ని ఇస్తాను. అలాగే మెయిన్స్కి అంటే దాదాపు మనకి 8 రకాలైనటువంటి కోర్సులకి యాప్లో ఒక గ్రూప్ 2కి సంబంధించి పర్మిషన్లు వస్తాయి. ఎందుకు ఈ ఆడియో సజెషన్స్ పెట్టుకున్నాను అంటే ఖచ్చితంగా మీతో మాట్లాడాలి. ఆంధ్రుల చారిత్రక పూర్వయుగంలో మీకు ఈ సబ్జెక్ట్ ఇట్లా ఐడియా ఉందా అనేది రావాలని.
అలాగే కరెంట్ అఫైర్స్ పైన ఎప్పటికప్పుడు ఐడియా రావాలి అనేది, వీటన్నింటిపైన కూలంకషంగా నిన్న మీరు చెప్పే ఉంటారు, స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా పైన అవిశ్వాసతను వినండి, ఎన్ని గొప్ప బిట్లు చెప్పానో ఒకసారి విన్న తర్వాత నా మాటలో కరెక్టా కాదా, ఈ సబ్జెక్ట్లో ఉన్న వ్యక్తేనా కాదా అనేది కూడా మీరు గమనంలోకి తీసుకుంటారు. అనేక వీడియోస్లో మీరు గమనిస్తూనే ఉంటారు. సో కాబట్టి వీటిని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్న మిత్రులారా. సో కాబట్టి ఈ ఉగాదికి జాబ్ క్యాలెండర్ అనే విషయంలో మీరు ఇక కాస్త అనుమానాల స్థాయి తగ్గించుకుంటూ ప్రిపరేషన్ ప్రారంభించండి. మీకు ఏ రకంగానూ ఎక్కడ మనకు వద్దు, ఖర్చు పెట్టడం వద్దు అనుకుంటే కనీసం రోజుకు 2 గంటలైనా మీ సమయాన్ని ఖర్చు పెట్టుకొని మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలనైనా మీరు చదవండి. సో ఇవన్నీ పాటిస్తారని ఆశిస్తూ ఆల్ ద వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్ రెడ్డి.